రీసెంట్ గా మీరు ఇలాంటి న్యూస్లు చాలా చూసే ఉంటారు. చైనీస్ యాప్స్ నుంచి డేటా లీక్ అవటం, మన సెక్యూరిటీ కోసం పెట్టుకున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వేరే ఎవరో స్ట్రేంజర్స్ యాక్సెస్ చేయటం, మనం ఏదైతే కెమెరా పెట్టుకున్నామో అది ఎంటైర్ ఫుటేజ్ ఆన్లైన్ లో చూపించడం, ఇలాంటి కేసెస్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి. ఇక్కడే మనం క్వశ్చన్ వేసుకోవాలి, మన ఇంట్లో మన సెక్యూరిటీ కోసమో లేదా మన పెట్స్ కోసమో లేదా మన పిల్లల్ని వదిలేసి నానీస్ అంటే పిల్లల కోసం మనుషులు పెట్టేసి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇలాంటి పర్పస్ల కోసం మన ఇంట్లో కూడా మనం సీసీ కెమెరాస్ వాడతాం. ఈ సీసీ కెమెరాస్ నిజంగా సెక్యూర్ ఉన్నాయా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఈ ఫుటేజ్ మొత్తం ఆన్లైన్ లో ఎవరైనా చూస్తున్నారా, మనం సెక్యూరిటీ కోసం పెట్టుకున్న సెక్యూరిటీ కెమెరాస్ నిజంగా సెక్యూర్ ఉన్నాయా లేదా. సో అందుకే ఈ రోజు వీడియోలో 3 360 సెక్యూరిటీ కెమెరాస్ ని కంపేర్ చేద్దాం. ఒకటి సిపి ప్లస్ నుంచి, ఇంకోటి ఇమో నుంచి, థర్డ్ది క్యూబో నుంచి. ఈ 3 సెక్యూరిటీ కెమెరాస్ ని కంపేర్ చేసి ఏది నిజంగా సెక్యూర్ ఉంది, వీటిలో దేని పిక్చర్ క్వాలిటీ బాగుంది, ఏ కెమెరా బాగుందని ఈ రోజు వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఇక్కడ స్పెక్స్ ప్రకారంగా చూసుకుంటే ఇంచుమించు 3 సేమ్ ఉంటాయి. ఇక్కడ సిపి ప్లస్ అండ్ క్యూబో రెండు 3 మెగాపిక్సెల్ ఉంటాయి. ఎమో మాత్రం 2 మెగాపిక్సెల్ తోటి వస్తుంది. 3 360 రొటేషన్ తోటి వస్తాయి. మూడిట్లో నైట్ విజన్ కూడా ఉంటుంది. కానీ యాక్చువల్ క్వాలిటీ అంటే అది స్పెక్స్ లో ఉండదు, మనం రియల్ టైమ్ లో అది చెక్ చేయాలి. అందుకే ఈ మూడిటి రియల్ టైమ్ ఫుటేజ్ ని నేను చెక్ చేశాను. ఇక్కడ మూడిటి వీడియో క్వాలిటీ సైడ్ బై సైడ్ మీరు చెక్ చేయొచ్చు. మూడిట్లో ఏది బెటర్ ఉందో మీరు ఒకసారి జడ్జ్ చేయండి. అక్కడ మనుషులు తిరుగుతున్నప్పుడు ఆ మూమెంట్ స్మూత్నెస్ గానీ, లైటింగ్ మారుతున్నప్పుడు ఆ లైటింగ్ కన్సిస్టెన్సీ గానీ, ఈ 3 కెమెరాస్ లో దేంట్లో బెటర్ ఉందో ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ సెక్యూరిటీ కెమెరాస్ అంటే ఓన్లీ డే లైట్ లో మాత్రమే కాదు, నైట్ టైమ్ లో కూడా వర్క్ చేయాలి. కాబట్టి ఈ మూడిట్లో నైట్ విజన్ ఉంటుంది. ఒకసారి నైట్ విజన్ వీడియో కూడా చెక్ చేయొచ్చు. 3 ఒకటే ఫ్రేమ్ లో పక్కన మీకు కనిపిస్తున్నాయి. ఇందులో క్యూబోలో నైట్ మోడ్ కోసం నైట్ ప్లస్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో హెచ్డిఆర్ అండ్ డబ్ల్యూడిఆర్ అంటే హై డైనమిక్ రేంజ్, వైడ్ డైనమిక్ రేంజ్ రెండు కంబైన్ అయ్యి వీడియో రికార్డ్ చేస్తుంది. దీనివల్ల కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. మరి క్వాలిటీ 3 సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే ఏది బెటర్ గా ఉందో ఒకసారి మీరు చూసి డెసిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏఐ ఫీచర్స్ అండ్ అలర్ట్స్, ఈ మూడిట్లో కూడా ఏఐ బేస్డ్ మోషన్ ట్రాకింగ్ ఉంటుంది. అంటే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా అక్కడ అన్నెసెసరీ మూవ్మెంట్ ఏమైనా జరిగితే మన ఫోన్ కి నోటిఫికేషన్ పంపిస్తుంది. మూడిట్లో కూడా ఈ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఈ విండోర్ లో మనం యూస్ చేస్తున్నప్పుడు మూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది. ఓన్లీ మనుషులు మాత్రమే కాదు, అక్కడక్కడ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు బల్బులు వెలుగుతా ఆరిపోతూ ఉంటాయి, ఇలా చాలా మూవ్మెంట్ ఉంటుంది. అలా ప్రతి దానికి చిన్న దానికి అన్నెసెసరీ దానికి కూడా నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటే మనకే చిరాకేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మిగతా 2 కెమెరాస్ కంటే క్యూబో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ కెమెరాలో అక్కడ ఎన్ని మూవ్మెంట్స్ వచ్చినా కానీ ఏఐని యూస్ చేసి ఏది హ్యూమన్ మూవ్మెంట్, ఏది సబ్జెక్ట్స్ మూవ్మెంట్ అనేది కనుక్కొని ఓన్లీ హ్యూమన్స్ మూవ్మెంట్ కనపడినప్పుడు మాత్రం నోటిఫికేషన్ పంపిస్తుంది. ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు అలా ఎలా నోటిఫికేషన్స్ పంపించదు. అండ్ ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్, యాప్స్, డేటా అండ్ ప్రైవసీ. ఇంట్రో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, చైనీస్ యాప్ లో నుంచి డేటా లీక్ అయ్యి వేరే వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారని. సో ఈ సెక్యూరిటీ పరంగా ఏది బెటర్ ఉంటుంది? సిపి ప్లస్ గానీ ఇమో గానీ రెండు కూడా థర్డ్ పార్టీ చైనీస్ యాప్స్ ని కొద్దిగా యూస్ చేస్తాయి. అండ్ వీళ్ళ డేటా ప్రైవసీని కూడా వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఇక్కడ క్యూబో మాత్రం ఎంటైర్లీ మేడ్ ఇన్ ఇండియా యాప్ తోటి వస్తుంది. యాప్ డేటా స్టోరేజ్ కానీ మొత్తం ఇండియాలోనే స్టోరేజ్ ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రైవసీ పాలసీని వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే స్టోర్ చేస్తామని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా క్యూబో అనేది మన హీరో కంపెనీ ఉంది కదా, హీరో మోటార్స్, వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పాలి. ఇక మిగతా రెండు అయితే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కూడా వీళ్ళు స్పెషల్ గా ఏం చెప్పట్లేదు, ఇది మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అని. వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు. క్యూబో అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా అని. అండ్ స్టోరేజ్ అండ్ సబ్స్క్రిప్షన్ చూసామంటే ఈ 3 కూడా మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ చేస్తాయి. బట్ సిపి ప్లస్ కానీ ఇమో కానీ లిమిటెడ్ అని చెప్పొచ్చు, 256 GB స్టోరేజ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. బట్ క్యూబో మాత్రం 1 TB మైక్రో ఎస్డీ కార్డ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ కెమెరా ఏమైనా చెడిపోయినా, కెమెరాని ఎవరైనా దొంగతనం చేసినా కానీ మన డేటా ఎటు పోదు. క్లౌడ్ స్టోరేజ్ మనకి సబ్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి క్లౌడ్ స్టోరేజ్ లో మన డేటా సేఫ్ గా ఉంటుంది. అండ్ ఇక ఫైనల్ వర్డిక్ట్ గురించి చెప్పమంటే 3 కెమెరాస్ కూడా వాటి ప్రైజెస్ కి బాగానే ఉన్నాయి, మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కావాలి, ఖచ్చితంగా ఇండియన్ ప్రొడక్టే కావాలి, డేటా ప్రైవసీ కానీ అప్లికేషన్ ఆపరేషన్స్ కానీ మొత్తం ఇండియాలోనే జరగాలంటే అప్పుడు మీరు క్యూబోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు, వీడియో క్వాలిటీకి తగ్గట్టు, డేటా ప్రైవసీకి తగ్గట్టు దేన్నైనా మీరు పిక్ చేసుకోవచ్చు. అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, కావాలంటే ఇప్పుడే మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.